ఒక ఆయన ఎటకారంగా ఒక మాట అన్నాడు, చాలా బాధ అయింది. ఏమన్నాడు అంటే, సిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు మనలందరిని ఎట్లా రక్షిస్తాడు? అబ్బా, వినడానికి లోకస్తులకు వినసొంపుకుంటుంది. యేసుప్రభు అంటే నొచ్చని వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, సిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు మనల్ని ఎట్లా రక్షిస్తాడు అని అంటాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? సరిగా వాక్యం చదవరనమాట వాళ్ళు. ఎప్పుడు కూడా మన బైబిల్ని తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. బైబిల్ ఏమంటుందంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తీయొద్దండి నేను చెప్తాను. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకుంటకు నాకు, హల్లెలూయా, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, మరలా దాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది. ఈ మాట ఏ మనిషి అయినా చెప్తాడా? మనం ప్రాణం పెట్టడానికి అధికారం లేదు, మనం తీసుకోవడానికి అధికారము లేదు. మనం చచ్చిపోతే చచ్చిపోయినట్టే, మళ్ళీ నా ఆత్మని నేను తెచ్చుకోలేను కదా. ఏదైనా తెచ్చుకోవచ్చు కానీ మన జీవాన్ని మనము తెచ్చుకోలేము. కానీ ప్రభు ఏమంటున్నాడు? నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. 3 మేకులు పీక్కోలేక యేసు ప్రభు శిలువలో మరణించలేదయ్యా. మనిషి పాప వర్గానికి అంతటికి రక్షణార్థమై ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన శిలువను నమ్ముట ద్వారా మానవాళ్ళంతటికి రక్షణ ఏర్పడింది, కానీ ఆయన కారణం లేకుండా శిలువలో వేలాడదీయబడలేదు. కొన్ని రోజులు 2 రోజులు నువ్వు ఆగితే, బైబిల్ని చదివితే, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి పునరుద్ధానుడుగా లేచాడు. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం కనుక మృతులను సహితం అందరి సమాధులు మూయబడినాయి, కానీ యేసు ప్రభు సమాధి తెరవబడింది, ఆయన తిరిగి లేచాడు. ఈరోజు నీది ఏ కులం అని చెప్పి, నీది తక్కువ కులం అని, నీది గొప్ప కులం అని, మీరు ఆ దేశం వాళ్ళని, మీరు ఈ దేశం వాళ్ళని చెప్పి కులము పేరుతో గొడవ, మతము పేరుతో గొడవ, దేశాల పేరుతో గొడవ, ప్రాంతాల పేరుతో గొడవ. నీది ఆ ప్రాంతం అని, నాది ఈ ప్రాంతం అని, నీది ఆ కులం అని, నాది ఈ కులం అని, నీది ఆ జాతి అని, నాది ఈ జాతి అని. ఈ మతముల పేరుతో, కులముల పేరుతో గొడవలు వస్తున్నాయి. దేవుణ్ణి పూజించాలని, దేవుణ్ణి ఎరగాలని చెప్పి మనిషి దేవుణ్ణి వెతికిన క్రమమే ఈ మతాలు. మనిషి దేవుణ్ణి వెతుకుంటూ పోయాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని గురించిన కొన్ని ఆనవాలు ఉన్నాయి. దేవుణ్ణి తెలుసుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో మనం 2 విషయాలు మనం చూసాం. అదేంటంటే జనరల్ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్ అని 2 చూసాం. జనరల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే, ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అన్నదానికి కొన్ని సూచనలు ఉన్నాయి కదండి. ఈ ప్రకృతిని మనం చూసినప్పుడు ఈ సూర్య, చంద్ర, నక్షత్రములు, ఈ సముద్రాలు, జలాలు, నదులు, ఈ వృక్షాలు, జీవరాశులు, పక్షులు, జంతువులు, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అనే దానికి మనకు చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడు అని చూపిస్తున్నాయి. మొదట ఇది జనరల్ రెవల్యూషన్. ఏంటంటే ప్రకృతిని చూసి కూడా దేవుడు ఉన్నాడని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏది మనం సృష్టించాలా? ఒక చెట్టును మనం సృష్టించాలా, ఒక జీవరాశిని మనం సృష్టించాలా, ఆ చంద్రుడిని అక్కడ ఉండమని మనం చెప్పాలా, సూర్యుని ఉదయించమని కూడా మనము చెప్పలే. అవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే దేవుడు ఉన్నాడు, ఆయన మహిమను బట్టి ఇవన్నీ నడుచుకుంటున్నాయని ప్రకృతి రూపంగా మనకు తెలిసిపోతుంది. ఇందులో కూడా ఒక చిన్న సందేహం, అదేంటంటే కొంతమంది దేవుడే లేడంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఎవరిని పూజించడం ఇష్టం లేదు, దేవుని ఆరాధించడం ఇష్టం లేదు. ఒకవేళ దేవుని దగ్గరకు పోతే ఆయన మనల్ని ఏమంటాడో, ఆయన మనకి ఏం కండిషన్ పెడతాడో. కాబట్టి మనకు దేవుడు లేడంటే సరిపోయే కదా, ఒకటే లెక్క కొట్టి పాడేయచ్చు. హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది అసలు దేవుడు లేడుపో అంటారు. దేవుడు లేడని చిన్న మాట కొట్టేస్తే అయిపోయాయి. అంటే ఇష్టానుసారంగా బతకొచ్చు కదా, ఎట్లయినా బతకొచ్చు. మనకు ఒకరు చెప్పేదిలే, ఒకరు అడిగేదిలే, మనల్ని ఎవరు నిందించేదిలే. దేవుడు లేడంటే సరిపోయా. అదే దేవుడు ఉన్నాడంటే మళ్ళీ ఆయన ఏం చెప్తాడో వినాలా, దాని వెంట మనం వెళ్ళాలి కదా. కాబట్టి దేవుడు లేడంటే సరిపోతుందిలే అని చెప్పి కొంతమంది నాస్తికులు ఈ భూమి మీద ఇంకా దేవుడు లేడనే విషయంలోనే ఉన్నారు. నిజానికి దేవుడు ఉన్నాడంటే నిశ్చయంగా దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా ఏది కలగలేదు. కలిగి ఉన్నదంతా కూడా ఆయన వలన కలిగింది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదనేటువంటిది సత్యం. మనం పోత ఒక అందమైన మంచి ఇల్లు కనపడింది అనుకుందాం. ఆ చిన్న ఉదాహరణ, ఆ ఇల్లు హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఊడిపడింది అంటే కొంచెం నవ్వులాటగా ఉంటుంది కదా. ఆ ఇండ్లును ఎవరో కట్టినారు కాబట్టి, ఆ ఇంటిని ఇటుక మీద ఇటుక పేర్చి, కిటికీలు పెట్టి, బండలు పెట్టి ఎవరో దాన్ని కట్టినారు కాబట్టి అది అంత అందంగా కనబడుతుంది బయటికి మనకి. అలాగే ఇంత పెద్ద సృష్టి దానంతకు అదే వచ్చింది. దేవుడు లేడంటే అది వెర్రితనం అని బైబిల్ చెప్తుంది. బుద్ధిహీనుడు తన మనసులో దేవుడు లేడని అనుకుంటాడంట, కానీ నిజానికి దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు అన్నీ. ఆయన ఉనికి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇదంతా
మనందరం కూడా తెలుసుకోవాలి. మన తండ్రి గురించి ఎక్కువగా తెలుసుకొని మన విశ్వాసంలో బలం పొందుకోవాలి. మన దేవుడు సృష్టికర్త, నిజమైన దేవుడు, సజీవం కలిగినటువంటి దేవుడు, పలకని దేవుడు కాదు. ఆయన వినగలిగినటువంటి దేవుడు, మాట్లాడని దేవుడు కాదు, మాట్లాడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తన వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీతో మాట్లాడతాడు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు అనేటువంటిది మనం చూడగలం. అయితే ఇంకొక రెవల్యూషన్ ఏంటి? ఈ సృష్టిని చూసి తెలుసుకొని ఆయన ఆ కొండలు, పర్వతాలను, చెట్లను, జీవరాశులను అన్నింటిని చూసి నన్ను తెలుసుకో, నన్ను ఆరాధించని చెప్పి మన దేవుడు వదిలిపెట్టలే. కానీ ఆయనే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే సరిపోదయ్యా మీకు? అంత మాత్రమే సరిపోదు. మీరు ఈ సృష్టిని చూసి తెలుసుకోలేరు. ఈ సృష్టిని చూస్తే ఏమనుకుంటారు? ఆ చెట్టును కూడా నన్నే అనుకుంటారు, ఆ పర్వతం కూడా నన్నే అనుకుంటారు, ఇవి కూడా నన్నే అనుకుంటారు, ఈ యొక్క జలాలను నేనే అనుకుంటారు. కాదు, సృష్టిని చూసి నన్ను తెలుసుకొని కాదు, కానీ ఆ సృష్టి వేరు, సృష్టించిన సృష్టికర్త వేరు అని మనకు తెలియపరచుకోవడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. అదే కల్వరి శిలువలో ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి, అలాగే మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఒక ఆయన ఎటకారంగా ఒక మాట అన్నాడు, చాలా బాధ అయింది. ఏమన్నాడంటే, సిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు మనలందరినీ ఎట్లా రక్షిస్తాడు? అబ్బా, వినడానికి లోకస్తులకు వినసొంపుకుంటుంది. యేసుప్రభు అంటే నొచ్చని వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, సిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు మనల్ని ఎట్లా రక్షిస్తాడు అని అంటాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? సరిగా వాక్యం చదవరు అనమాట వాళ్ళు. ఎప్పుడు కూడా మన బైబిల్ని తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. బైబిల్ ఏమంటుందంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తీయొద్దండి, నేను చెప్తాను. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకుంటకు నాకు, హల్లెలూయా, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, మరలా దాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది. ఈ మాట ఏ మనిషి అయినా చెప్తాడా? మనం ప్రాణం పెట్టడానికి అధికారం లేదు, మనం తీసుకోవడానికి అధికారము లేదు. మనం చచ్చిపోతే చచ్చిపోయినట్టే, మళ్ళీ నా ఆత్మని నేను తెచ్చుకోలేను కదా. ఏదైనా తెచ్చుకోవచ్చు కానీ మన జీవాన్ని మనము తెచ్చుకోలేము. కానీ ప్రభు ఏమంటున్నాడు? నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. 3 మేకులు పీక్కోలేక యేసుప్రభు శిలువలో మరణించలేదయ్యా. మనిషి పాప వర్గానికి అంతటికి రక్షణార్థమై ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన శిలువను నమ్ముట ద్వారా మానవాళ్ళంతటికి రక్షణ ఏర్పడింది, కానీ ఆయన కారణం లేకుండా శిలువలో వేలాడదీయబడలేదు. కొన్ని రోజులు, 2 రోజులు నువ్వు ఆగితే, బైబిల్ని చదివితే, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి పునరుద్ధానుడుగా లేచాడు. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం కనుక మృతులను సహితం అందరి సమాధులు మూయబడినాయి, కానీ యేసుప్రభు సమాధి తెరవబడింది, ఆయన తిరిగి లేచాడు. కాబట్టి స్పెషల్ రెవల్యూషన్ ఏంటంటే, ఆయన తిరిగి మన మీదకి, భూమి మీదకి దిగి వచ్చాడు. అయితే 3వదిగా ఇంకోటి మనం చూసాం, అదేంటండి? దేవుడిని తెలుసుకోవడానికి ఏమి ఇచ్చాడు? పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ బైబుల్ లేకుండా, ఈ పరిశుద్ధ గ్రంథం లేకుండా, ఈ వాక్యం నువ్వు చదవకుండా నువ్వు దేవుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేరు. మనిషి దేవుడు ఎప్పటికీ తెలుసుకోలేడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం. ఇది ఏ మనిషి ఇచ్ఛను బట్టి కానీ, కోరికను బట్టి కానీ, ఆలోచనను బట్టి కానీ ఇది కలగలేదని చెప్పి నేను ఇంతకుముందే మీకు వాక్యాలు చూపించాను. మనిషి ఇచ్ఛను బట్టి కానీ, కోరికను బట్టి కానీ, మనిషి యొక్క ఆలోచనను బట్టి కానీ పరిశుద్ధ గ్రంథం పుట్టలేదు. పరిశుద్ధాత్ముని ప్రేరేపణ వలన ప్రతి లేఖనం కూడా కలిగింది అని అంటాడు. అప్పుడు ఇది దేవుని గ్రంథం అయితే, ఇది పరిశుద్ధ గ్రంథం అయితే, ఇందులో కొన్ని ఎందుకు తప్పులు ఉన్నాయి? లోతు జీవితంలో ఎందుకు అట్లా జరిగింది? లోతు ఎందుకు పాపం చేసినాడు? అబ్రహాం జీవితంలో ఎందుకు అట్లా జరిగింది? ఇస్సాకు జీవితంలో ఎందుకు అట్లా జరిగింది? దావీదుకి ఎందుకు అట్లా జరిగింది? ఇవన్నీ చదువుతుంటే ఇదేం పెద్ద పరిశుద్ధ గ్రంథంగా నాకేం కనపడతలేదే అని అంటున్నారు. దేవుని గురించి నిందిస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం చేయకూడదు. ఇలా చరిత్రలో జరిగింది, కానీ అలా మనం చేయకూడదని చెప్పి అవన్నీ కూడా రాయబడ్డాయని చెప్పి నేను ఇంతకుముందే మీకు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఒక ఘోరం జరిగింది. ఆ ఘోరమును తీసుకొచ్చి టీవీ ఛానల్ వాళ్ళు టీవీలో వేశారనుకోండి. టీవీలో వేస్తే టీవీ ఛానల్ చెడ్డదే, అక్కడ తప్పు చేసిన వాడు చెడ్డవాడా? అక్కడ ఒక మర్డర్ చేశాడు, నరహత్య చేశాడు, వాడు చెడ్డోడా? ఆ న్యూస్ తీసుకొచ్చి టీవీలో వేసినందుకు టీవీ ఛానల్ చెడ్డదా? అక్కడ తప్పు చేసినాడు కదా తప్పు, ఈ టీవీ ఛానల్ చెడ్డది కాదు. జనాలు ఎట్లున్నారంటే పరిశుద్ధ గ్రంథం తప్పు అంటున్నారు. పరిశుద్ధ గ్రంథం తప్పు కాదు నాయనా, సృష్టికర్త అయిన దేవుడు తప్పు కాదు,
అక్కడ జరిగిన సంభవాన్ని తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లే రాసి పెట్టాడు అక్కడ, అంతే. అక్కడ ఆ వాళ్ళ జీవితంలో అట్లా జరిగింది, అలా మనం జీవించకూడదని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కానీ మరలా అందులో పొరపాటు కానీ అవినీతి కానీ పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఇది 100% దేవుని గ్రంథం. దేవుడు ఎటువంటి వాడో తెలిపే గ్రంథం. ఇది ఒక మ్యానుఫ్యాక్చర్ మెను. మనిషి ఎలా వచ్చాడు, మనిషి ఎలా పుట్టాడు, మనిషి ఎవరు, దేవుడు ఎవరని తెలిపేదే ఈ పరిశుద్ధ గ్రంథం. అందుకే దీన్ని ప్రతిరోజు చదవాలా, ప్రతిరోజు వాక్యము వినాలా. అందుకే దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోగలం. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం చూసాము. అయితే ఒక విషయంలోకి మనం ప్రవేశిద్దాం. అదేంటంటే ఈ 2 కారణాల వల్ల మనం దేవుని తెలుసుకోవచ్చు. ఒకటి ప్రకృతిని చూసి తెలుసుకోవచ్చు, రెండవది ఆయన స్పెషల్ రెవల్యూషన్గా భూమి మీదకి దిగి వచ్చాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథం మనకు ఉంది దేవుని తెలుసుకోవడానికి. ఇవన్నీ ఉన్నా ఒకటి లేకుంటే, ఒక కార్యం లేకుంటే మనము దేవుణ్ణి తెలుసుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా, పరిశుద్ధాత్మని వెలుగు లేకుండా ఒకరు దేవుని తెలుసుకోలేరు. పరిశుద్ధాత్మ దేవుడిని మన ఎడల క్రియ చేయకుండా మనం దేవుణ్ణి ఎరగలేము. ఈ లోకంలో ఏ మనిషి కూడా దేవుణ్ణి ఎరగలేడు అనేటువంటిది సత్యము. చీకటి అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. దేవుడు లేని స్థలాన్నే చీకటి. క్షమించండి, దేవుడు ఉండడు కాదు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. దేవుడు ఎక్కడైతే ఉండడో దాన్నే చీకటి అంటారు. దేవుడు లేని స్థలాన్ని చీకటి అంటారు. దేవుడు లేని ఏ చోటైనా అది చీకటితోనే సమానం. దేవుడు లేని ఏ జీవితమైనా చీకటిమయము, దేవుడు లేని ఏ ప్రాంతమైనా చీకటిమయము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదాముతో ప్రతిరోజు దేవుడు మాట్లాడాడు. పాపం చేయడానికంటే ముందు చల్లపూటను వచ్చి సాయంత్రం పూట మాట్లాడేవాడు ఆదాముతో. అయితే ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో దేవునికి దూరం అయిపోయినాడు. చాలా మార్పు జరిగింది. అందుకే ఈరోజు ఎవరితో కూడా దేవుడు నేరుగా వచ్చి మాట్లాడతలేడు. మాట్లాడవచ్చు కదా, ఆపొచ్చు కదా, చేయొచ్చు కదా అంటే మనిషి చేసిన ఘోరమైన పాపం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి చీకట్లో పడిపోయాడు. కనుక ఆయన వచ్చి నేరుగా మనిషితో మాట్లాడతలేడు, కానీ పరిశుద్ధాత్ముని వెలుగుతో మనకు బయలుపరుచుకుంటున్నాడు ఆయన. ఆ విషయాలను మనము గమనించాలి. అయితే ఈ చీకటి గురించి, మరణమును గురించి పరిశుద్ధ గ్రంథంలో 18 సార్లు మనకు బోధిస్తుంది. 8వ వచనం చదువుదాం చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. 9వ వచనం కూడా, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అనే మాటను మనం ఇక్కడ చూడగలం. పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని అంటుంది. పూర్వం మనందరం కూడా ఎక్కడ ఉన్నామంట? చీకట్లో ఉన్నాం. ఏ చీకట్లో? దేవుణ్ణి తెలుసుకోకుండా ఆదాంలో నుంచి వచ్చిన ప్రతి మనిషిగా ఉన్న మనందరం కూడా పూర్వం ఎట్లున్నామంట? చీకటిలో ఉన్నామంట. ఇప్పుడైతే అని చెప్తూ వాక్యం ఏమంటుందంటే ప్రభువునందు వెలుగై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఏమంట మనము? వెలుగా చీకట? పూర్వం చీకట్లో ఉన్నామంట, కానీ ఇప్పుడు మనం వెలుగంట. వెలుగు అని చెప్తున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. గనక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని చెప్పి వాక్యము సెలవుస్తుంది. ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో తెలుసుకొని వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది.